హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అది సిఎసి బ్రాంచ్ సంబంధించిన ఒక బ్రాంచ్ అనమాట. బ్రాంచ్ ఏంటో నాకు తెలిసిన అవగాహనతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూసినట్టయితే అది క్లియర్గా అర్థమవుతుంది. ఆ బ్రాంచ్ అంటే ఏంటి, ఆ బ్రాంచ్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏంటి, ఆ బ్రాంచ్ యొక్క యూజ్ ఏంటి అన్న దాని గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీకు టోటల్గా అవగాహన వస్తుందన్నమాట, అర్థమవుతుంది. సో తప్పకుండా వినండి. సో ఇక్కడ వాట్ ఈజ్ ఏఐ అండ్ ఎంఎల్. సో క్వశ్చన్ ఏంటంటే అండి, వాట్ ఈజ్ ఏఐ అండ్ ఎంఎల్ అంటే, ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనమాట. ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ అంటే మిషన్ లెర్నింగ్. సో ఈ ఏఐఎంఎల్లో ఏముంటుంది, దీనికి సంబంధించిన ఇంజనీర్స్ ఏం చేస్తారు, దీని యొక్క శాలరీ ఏంటి, ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీని గురించి కూడా. సో చూడండి, ఫస్ట్ ఏఐ అండ్ ఎంఎల్. సో ఇక్కడ ఏఐఎంఎల్ ఇంజనీరింగ్ ఏం చేస్తారంటే, ఏఐఎంఎల్ ఇంజనీరింగ్ focus on the developing intelligent systems that can perform tasks typically requiring human intelligence like learning, problem solving and decision making. Machine learning is a subfield of AI that enables system to learn from data without expletive production. In essence, AI engineers specifically deals with the techniques and tools for building and developing these learning models. అంటే ఇక్కడ ఏం లేదు, ఈ ఏఐఎంఎల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏం చేస్తారంటే, ఇక్కడ ఫోకస్ ఆన్ డెవలపింగ్, అది ఏ విధంగా డెవలప్ చేయాలి ఏంటనేది ఫోకస్ చేస్తారనమాట. దాంట్లో రిక్వైరింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ బీయింగ్కి ఇంటెలిజెంట్గా ఉపయోగించే ఏ విధంగా ఉంటాయి ఏంటి అని చూసుకుంటే, దాంట్లో లైక్ లెర్నింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నేర్చుకోవడానికి ఏ విధంగా ఉంటుంది, ప్రాబ్లం వస్తే సాల్వ్ ఎలా చేయాలి, తర్వాత డెసిషన్ మేకింగ్ ఎలా చేయాలి, మిషనింగ్ ద్వారా లెర్నింగ్ ఎలా చేయాలి. సబ్ ఫీల్డ్ ఆఫ్ ఏఐ అంటే ఏఐ అనేది సబ్ ఫీల్డ్ అనమాట. దట్ ఎనేబుల్స్ సిస్టమ్ టు లెర్న్ ఫ్రమ్ డేటా వితౌట్ ఎక్స్పెక్టివ్ ప్రొడక్షన్స్. సో ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ప్రొడక్షన్గా కన్వర్ట్ చేయడం కోసం ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంది అనేది ఏఐ అంటే ఎంఎల్లో చూసుకుంటాం అనమాట. సో ఇన్హెన్స్ ఏఐ ఇంజనీరింగ్ స్పెసిఫికల్లీ డీల్స్ with the techniques and tools for building and developing the learning models. సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే, స్పెసిఫిక్గా డీల్ చేసేదానికి ఒక టెక్నాలజీ యూజ్ చేస్తారనమాట. ఆ టెక్నాలజీ యూజ్ చేసి ఒక చిన్న టూల్ లాంటిది ఇస్తుంది. ఈ టూల్ ఎందుకు యూజ్ చేస్తారు, బిల్డింగ్ అండ్ డెవలపింగ్ దీస్ లెర్నింగ్ మోడల్స్. ఇక్కడ పైన ఏవైతే చెప్పామో లెర్నింగ్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, లేదా డెసిషన్ మేకింగ్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఏఐ నుంచి ఈజీగా టూల్ ద్వారా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి దీన్ని బిల్డప్ చేయడం, తర్వాత డెవలపింగ్ చేయడం అనేది చేస్తారనమాట. సో దాంట్లో ఫస్ట్ ఏఐ ఇంజనీర్స్ ఏం చేస్తారు ఏంటి చూసినట్టయితే మనం ఇక్కడ ఇది ఏఐ ఇంజనీరింగ్. సో ఏఐ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఎలా చేస్తారంటే, ఫస్ట్ కోర్ అంటే ఏఐ సంబంధించి బ్రాంచ్ ఏదైతే ఉందో సిఐసి సంబంధించి దాని మీద కోర్ ఫోకస్ చేస్తారనమాట. ఆ కోర్ ఫోకస్లో ఏముంటుంది, ఫస్ట్ డిజైనింగ్, డెవలపింగ్ ఏఐ సిస్టమ్ దట్ ఎగ్జిబిట్ ఇంటెలిజెంట్ బిహేవియర్ పాయింట్. అంటే ఏం లేదు, ఇక్కడ డిజైన్ ఏదైతే చేస్తారో ఆ డిజైన్ డెవలప్మెంట్ చేయాలి, తర్వాత డెవలప్ అయింది ఏఐ సిస్టమ్కి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్కి అప్లై అయ్యేటట్టు, ఎగ్జిబిట్ అయ్యేటట్టు, అది బిహేవియర్ అయ్యేటట్టు కోర్ ఫోకస్ అనేది ఏఐ ఇంజనీరింగ్ ఉంటుంది. నెక్స్ట్ స్కోప్ అలా ఉంటుంది ఏంటి చూసినట్టయితే, ఏఐ ఇంజనీరింగ్ కవర్స్ ఏ వైడ్ రేంజ్ టు టెక్నిక్స్ ఇంక్లూడింగ్ లాజిక్, నాలెడ్జ్, రిప్రజెంటేషన్, ప్రాబబిలిటీస్ మోడల్స్ అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. అంటే ఇక్కడ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అంటే కంప్యూటర్తో వర్క్ చేసే వర్క్ ఏదైతే ఉందో అది హ్యూమన్ బీయింగ్ కాకుండా దీంట్లో
AI ద్వారా కూడా చేస్తారనమాట. సో దానికి ఏమి ఇచ్చాడు ఇక్కడ, AI ఇంజనీరింగ్ కవర్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ద టెక్నిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు, ఇంక్లూడింగ్ లాజిక్, నాలెడ్జ్, రిప్రజెంటేషన్, ప్రాబిలిటిక్స్ అంటే ప్రాబిలిటీగా ఉండేది అంటే ప్రాబ్లమ్స్ ఉండేది దాన్ని రెడ్యూస్ చేస్తారు. తర్వాత లాజిక్గా నాలెడ్జ్ ఉంది రిప్రజెంట్ చేస్తారు. మోడల్స్ అండ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, కొత్త కొత్త మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ కంప్యూటర్స్ని బేస్ చేసుకుని ఇంటరాక్షన్ అయ్యేటట్టు స్కోప్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ ఆటోమేషన్ వెహికల్ డెవలప్ చేయడం. తర్వాత చాట్ బోర్డ్స్ ఆర్ స్మార్ట్ అసిస్టెంట్స్ దట్ కెన్ అడాప్ట్ టు న్యూ సిచ్యుయేషన్స్, ఏదైనా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ప్రాబ్లమేటిక్కి ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్కి ఇస్తుందన్నమాట. డెవలపింగ్ ఆటోమేషన్ వెహికల్స్, ఏదైతే ఆటోమేషన్ వెహికల్ ఉందో అది ఇచ్చేయడం. తర్వాత చాట్ బోర్డ్స్ ఆర్ స్మార్ట్ అసిస్టెంట్స్ దట్ కెన్ అడాప్ట్ ద న్యూ సిచ్యుయేషన్, ఏదైతే న్యూ సిచ్యుయేషన్ ఉందో ఆ న్యూ సిచ్యుయేషన్కి అడాప్ట్ అయ్యేటట్టు ఇది ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ కీ స్కిల్స్, వాట్ ఈస్ కీ స్కిల్స్ అంటే ఇక్కడ కీ స్కిల్ ఏంటంటే ఏఐలో అండర్స్టాండింగ్ ఏఐ ప్రిన్సిపల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా, and the objective to work with complex AI systems. సో కాంప్లెక్స్ AI సిస్టమ్స్ అంటే కష్టతరమైనవి కూడా ఇది వర్క్ చేయడానికి యూజ్ చేస్తుంది. దానికోసం కొత్త లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏవైతే కొత్త లాంగ్వేజ్ యూజ్ చేస్తామో AI సిస్టంలో అదేంటంటే పైథాన్ అండ్ జావా. సో పైథాన్, జావా యూజ్ చేసుకొని ఈ కీ స్కిల్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్ని ఫాలో అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మిషన్ లెర్నింగ్ అంటే ఎంఐ అనమాట. సో ఈ ఎంఐ ఇంజనీర్స్ ఏం చేస్తారు ఏంటి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లైన్స్ ఉన్నాయన్నమాట. సో ద ఫస్ట్ కోర్ ఫోకస్ అంటే ఇక్కడ ఎంఎల్ ఇంజనీర్స్ కూడా కోర్ ఫోకస్ చేస్తారనమాట. ఏఐ ఫోకస్ ఎలా అయితే ఉందో ఇది కూడా ఫోకస్ చేస్తారు. సో దాంట్లో ఏమి ఇచ్చిందంటే బిల్డింగ్ అండ్ డెవలపింగ్ మిషన్స్ లెర్నింగ్ మోడల్స్ దట్ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా. సో ఏదైతే డేటా ఉందో ఆ డేటా నుంచి ఇక్కడ బిల్డప్ చేయటం, తర్వాత దాన్ని డెవలప్ చేయటం, తర్వాత మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడం అనమాట. నేర్చుకుని ఎక్కడి నుంచి నేర్చుకుంటాం అంటే ఏదైతే డేటా కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ నుంచి. సో దీంట్లో స్కోప్ ఏంటి, సో అంటే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ స్కోప్ ఏంటి, సో ఎంఎల్ ఇంజనీరింగ్ ఫోకస్ ఆన్ ది protected aspects model transferring training in ML including data processing model, tracing, evaluation and developing. అంటే ఏం లేదు ఇక్కడ ఎంఎల్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఫోకస్ ఆన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్, ప్రాక్టికల్గా ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేస్తారు. తర్వాత మోడల్ ట్రైనింగ్, ఏదైతే కొత్త మోడల్ వస్తుందో ఆ మోడల్ మీద ట్రైనింగ్ ఇస్తారు. దాంతోపాటు ఎంఎల్ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ మోడల్ ట్రైనింగ్ అంటే ప్రాక్టికల్ ఏవైతే ఉన్నాయో కొత్తగా దాన్ని యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇంక్లూడింగ్ డేటా ప్రాసెసింగ్ మోడల్ అన్నాడు, అంటే డేటా ప్రాసెసింగ్లో ఏవైతే మోడల్ ఉన్నాయో ఆ మోడల్ని ఏమి చేస్తారంటే ట్రైనింగ్, ఎవాల్యూషన్ అండ్ డెవలపింగ్. సో ఇక్కడ ట్రైనింగ్ చేసుకుంటారు, తర్వాత ఎవాల్యూట్ చేస్తారు, తర్వాత డెవలపింగ్ చేస్తారనమాట. ఇది స్కోప్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అంటే డెవలపింగ్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్స్, రికమెండేషన్ అనోగ్జన్స్ ఆర్ ఇమేజెస్ రికమెండేషన్ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ డెవలపింగ్ ఫ్రాడ్ డిటెక్షన్ అంటే ఏదైనా ఫ్రాడ్ ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అటువంటివి లేకుండా దాన్ని రికమెండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చాడు రికమెండేషన్ ఆన్ ఎంగేజెస్ ఆర్ ఇమేజ్. సో ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని రికగ్నైజేషన్ చేస్తుంది అనమాట సాఫ్ట్వేర్ ద్వారా. అంటే సపోజు ఒక పిక్చర్ని క్లారిటీగా లేదనుకోండి, ఆ పిక్చర్ని వేరేది ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే మనకు క్లారిటీగా ఉన్న పిక్చర్ని మనకి ఐడెంటిఫై చేసేటట్టు చేస్తుంది అనమాట. సో సాఫ్ట్వేర్ సిస్టమ్ వేసుకొని. సో ఇందులో కీ స్కిల్ ఏముంటుంది, సో కీ స్కిల్ ఏముంటుందంటే స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, అంటే పైథాన్ అనే లాంగ్వేజ్ బేస్ చేస్తాను అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎల్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ ట్రాన్స్ఫ్లో ఆర్ పైటార్చ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా పైప్లైన్స్. అంటే ఏం లేదు, కీ స్కిల్స్ ఏంటంటే దీంట్లో స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎల్ ఫ్రేమ్ వర్క్స్, ఏదైతే మిషన్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ ఉందో అది ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అది ఇక్కడ
like transflow or phytorics and అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా పైప్లైన్స్. ఏదైతే పైప్లైన్స్ లాంటివి ఏదైతే ఉందో ఆ స్కిల్ పర్పస్ ఇది యూజ్ చేస్తారనమాట. సో ఇది స్కిల్స్ సంబంధించి దానికి. ఇక్కడ ఏంటంటే ఇంకో టాపిక్ ఉంది, కీ డిఫరెన్సెస్. మనకి ఏఎంఎల్లో డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఎంఎల్ అంటే డిఫరెన్సెస్ ఉందో చూద్దాం. సో ఫస్ట్ కీ డిఫరెన్సెస్ ఏముంటాయి, స్కోప్ రెండింటికి వేరియేషన్, అప్రోచ్ అలా రెండింటికి వేరియేషన్. ఏ ఇంజనీరింగ్ ఈజ్ ఏ బ్రాండర్ encompassing all aspect of the creating intelligent systems while ML engineers is a subset focused on learning from data. సో ML engineers అయితే డేటా నుంచి లెర్న్ చేస్తారు. ఇక్కడ ఇంజనీర్స్ అయితే బోర్డర్ ఎన్కంపాసెస్ యాజ్ పర్ ద క్రియేటింగ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, అంటే కొత్తది క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ మిషన్ లెర్నింగ్ అయితే డేటా నుంచి నేర్చుకుంటారు అనమాట. సో అప్రోచ్, ఇంజనీర్స్ మే బీ డిజైన్ సిస్టమ్స్ ఫ్రమ్ స్క్రాచ్ వైల్ ML ఇంజనీర్స్ ఆఫెన్ వర్క్ విత్ కాస్టింగ్ డేటా టు బిల్డ్ అండ్ రిఫైన్ మోడల్స్. అంటే ఏంటంటే ఇంజనీర్స్ ఏంటంటే డిజైన్ సిస్టమ్ చేస్తారు, అది స్క్రాచ్ ఏదైతే ఉందో అది. తర్వాత ఇక్కడ ML ఇంజనీర్స్ ఏం చేస్తారంటే తరచూ ఏం చేస్తారు, కాస్టింగ్ డేటా నుంచి బిల్డప్ చేస్తూ రిఫైన్ మోడల్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్. సో ఇది ఫోకస్ ఏ విధంగా ఉంటుంది ఏం చూసినట్టయితే మనం ఇక్కడ, సో ఇంజనీర్స్ ఫోకస్ ఆన్ ద ఓవరాల్ సిస్టమ్ డిజైన్ అండ్ ఇంటెలిజెన్స్, వైల్ ML engineers focus on the algorithm and data that power the system's learning capabilities. అంటే ఇక్కడ ఇంజనీర్స్ కేవలం ఓవరాల్గా చూస్తే సిస్టమ్ డిజైన్ ఇంటెలిజెన్స్కి చేస్తే, ఇక్కడ ML డిజైన్ ఏం చేస్తారంటే ఆల్గరిథం డేటా బేస్ చేసుకొని పర్సనల్ లెర్నింగ్ క్యాపబిలిటీని చూస్తుంది అనమాట. తర్వాత ఎన్హాన్స్ ఆల్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ ద ఓవర్ఆర్కింగ్ from framework, while ML engineers provides the tools and techniques to build the intelligence component within the framework. ఇక్కడ ఇంజనీర్స్ ఏంటంటే ఓవరాల్ ఫ్రేమ్వర్క్ చేస్తారు, ఏం చేస్తారు. ML ఇంజనీర్స్ ఏంటంటే ఏదైతే ప్రొవైడ్ చేస్తారు టూల్ డిజైన్ టెక్నిక్స్, అది బిల్డప్ ఇంటెలిజెన్స్ కాంపోనెంట్ విత్ దట్ ఫ్రేమ్వర్క్, అంటే ఫ్రేమ్వర్క్ నుంచి బేస్ చేసుకొని ఇది చేస్తారనమాట. సో ఇంజనీర్కి ML ఇంజనీర్కి వేరియేషన్ అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి AML అప్లికేషన్స్. సో AML అనేది అప్లికేషన్ ఎక్కడ చేస్తారు ఏంటి అని చూసుకున్నట్టయితే, సో ఇక్కడ 1 by 1 చూడండి మనకి. సో AI అండ్ ML అప్లికేషన్స్. AML అప్లికేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ AI అండ్ ML అప్లికేషన్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ వేరియస్ ఇండస్ట్రీస్ త్రూ automation, personalizer, experience and improved decision making. Key areas including the healthcare, finance, transportation and entertainment, with applications ranging from disease diagnosis and fraud detection to self-driving cars and recommendation systems. అంటే ఏం లేదు, ఇక్కడ AML ఇండస్ట్రీలో ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత ఆటోమేషన్ ద్వారా, తర్వాత పర్సనలైజర్ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్, ఇంప్రూవ్డ్ డిసిషన్స్ మేకింగ్ చేస్తుంది. తర్వాత ఏరియా ఆఫ్ ఇంక్లూడ్ హెల్త్ కేర్స్లో వర్క్ చేస్తుంది. తర్వాత ఫైనాన్షియల్లో వర్క్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్లో చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇవన్నీ AI అండ్ ML యొక్క అప్లికేషన్స్ అనమాట. సో హెల్త్ కేర్లో ఎలా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెల్త్ కేర్ అనమాట. హెల్త్ కేర్లో ఏ విధంగా వస్తుంది చూద్దాం. సో ఇక్కడ డిజీజ్ డయాగ్నోసర్, అంటే ఇక్కడ ఏదైతే హెల్త్ కేర్ సంబంధించిన హాస్పిటల్లో డయాగ్నోస్టిక్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఏ విధంగా చేస్తుందో చూద్దాం. ఇక్కడ AI అండ్ ML algorithms analyze medical images, X-ray or T-scan and patient data to detect diseases like cancer at earliest stages. ఏదైతే ఉందో ఇక్కడ డిసీజ్ మేక్ అన్నది వేరే వేరే డిసీజ్ ఏదైతే ఉందో అది మనకి తెలియని విషయాలు ఇన్సైడ్ బాడీలో ఉండేవి ఏదైతే ఎక్స్రేస్ టెస్ట్ స్కాన్ చేస్తుంటారు అనమాట. సో ఏదైతే మనకి వ్యాధి వస్తుందో ఆ డెసిషన్స్ అంటే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అది తొందరగా మనకి ఏ స్టేజ్లో ఉందో కూడా దీంట్లో చేస్తారనమాట. డిసీజెస్ డిజగ్నేషన్స్ అనమాట.
నెక్స్ట్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. సో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే, బై అనలైజింగ్ పేషెంట్ డేటా ఏఐ కెన్ హెల్ప్ టాయిలెట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అండ్ ప్రీడిటెక్ట్ పేషెంట్ అవుట్కమ్స్. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ యొక్క అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి, తర్వాత దీంట్లో ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా ఉంటుంది, తర్వాత ఈ మొత్తం అనలైజ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అందుకోసం ఇది పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ డిస్కవరీ అనమాట. సో ఇక్కడ డిస్కవరీ వర్డ్ ఏంటంటే డ్రగ్ డిస్కవరీ. డ్రగ్ అంటే ఏంటంటే హాస్పిటల్ యూజ్ చేసే మెడిసిన్ ఏదైతే ఉందో అలాంటిది అనమాట. సో ఇక్కడ ఎంఎల్ కెన్ యాక్సలరేటెడ్ ద డ్రగ్ డిస్కవరీ ప్రాసెస్ బై అనలైజింగ్ వ్యాస్ట్ డేటా సెట్ ఆఫ్ ది బయాలజికల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏదైతే బయాలజికల్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఏది నీడ్ ఉందో లేదో దానికి సంబంధించి సంబంధించి ఏది ఉందో అది ఇది డిస్కవరీలో మనకి ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఇది హెల్త్ కేర్ సంబంధించిన అనమాట. సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్. సో ఫైనాన్స్ సంబంధించి ఫ్రాడ్ డిటెక్షన్ ఎంఎల్ ఆల్గోరిథమ్ అనలైజ్ ట్రాన్సాక్షన్ డేటా ఇన్ రియల్ టైమ్ టు ఐడెంటిఫై అండ్ ఫ్లాగ్ పొటెన్షియల్లీ ఫ్రాంటెస్ యాక్టివిటీస్. ఇక్కడ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అన్నీ మొత్తం ఫైనాన్స్కి సంబంధించినవి. ఎలా ఏ టైంలో ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ టైంలో ఐడెంటిఫికేషన్ అవుతుంది, ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది పొటెన్షియల్గా ఈ ఫైనాన్స్ సంబంధించి ఏఐలో తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. సో కంటెంట్ క్రియేషన్లో జనరేటివ్ ఏఐ కెన్ క్రియేట్ దట్ ఇమేజ్ అండ్ ఈవెన్ వీడియో అండ్ బేస్డ్ ఆన్ ద యూజర్ ప్రాంప్ట్స్ అండ్ పర్సనలైజ్డ్ రికమెండేషన్ చేస్తుంది అనమాట. అంటే ఇక పర్సనలైజ్ రికమెండేషన్ అంటే ఏదైతే పర్సనల్గా ఉంటుందో అది ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏఐ పర్సనలైజేషన్ ఈజ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ప్లాట్ఫామ్ లైక్ నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్. సో ఇక్కడ పర్సనలైజ్ రికమెండేషన్ అంటే యూట్యూబ్ ఏదైతే ఉందో కొత్తగా అలాంటివి ఏదైనా కొత్తది క్రియేట్ చేసినప్పుడు ఏమైతే ఉందంటే అది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్గా ఇది ఏఐ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అదర్ అప్లికేషన్స్ ఏమున్నాయి ఏఐ ద్వారా, తర్వాత ఎంఎల్ ద్వారా. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ అదర్ అప్లికేషన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఎట్లా వస్తుంది ఏంటంటే చూసినట్టయితే ఎనేబుల్ ద computers to understand and process human languages, powering chatbot, voice assist and language translation. అంటే ఈ ఎన్ఎల్పి దాంట్లో ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏదైతే కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించి అండర్స్టాండ్ అవుతూ హ్యూమన్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకుంటూ పవరింగ్ చాట్ బోర్డ్ ఏదైతే చాట్ చేస్తారో దానికి సంబంధించి ఇది ఉంటుంది. వాయిస్ అసిస్ట్ ఏ విధంగా ఇస్తుంది, ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనేది చేయటం అనేది ఇక్కడ ఎన్ఎల్పి యొక్క ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ ఇమేజ్ రికగ్నిషన్. ఇమేజ్ రికగ్నిషన్ ఎలా చేస్తుంది ఏంటంటే యూజ్ ఇన్ ఫేషియల్ రికమెండేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ అండ్ మెడికల్ ఇమేజ్ అనాలిసిస్. అంటే ఇక్కడ ఏం లేదు, మెడికల్ ఎగ్జాంపుల్ మన బాడీలో పార్ట్ ఏదైనా బాగాలేదనుకోండి దాన్ని మనం స్కాన్ చేస్తాం, ఆ తర్వాత ఎక్స్రే తీస్తాము. అటువంటి దాంట్లో ఇది ఇమేజ్ రికగ్నిషన్ అంటే ఇమేజ్ని ఐడెంటిఫై చేయడం మనకి చెబుతుంది అనమాట. సో ఇది నెక్స్ట్ స్పామ్ ఫిల్టరింగ్. సో స్పామ్ ఫిల్టరింగ్ ఎంఎల్ ఆల్గోరిథమ్ ఐడెంటిఫై అండ్ ఫిల్టర్ అవుట్ అన్వాంటెడ్ ఈమెయిల్స్. అంటే ఏదైనా మెయిల్స్ మనకి అనవసరమైన మెయిల్స్ ఉన్నాయనుకోండి దాన్ని అన్వాంటెడ్గా ఉంటే స్పామ్ ఫిల్టరింగ్ అంటారనమాట. సో అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎలా చేస్తుందంటే ఆప్టిమైజింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్. అంటే ప్రొడక్టివిటీ మెయింటెనెన్స్ ఏ విధంగా చేయాలి, తర్వాత ఆప్టిమైజింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఎలా ఉంటుందో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనకి తెలియపరుస్తుంది అనమాట. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్. వాట్ ఈజ్ టెలికమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే enhancing networking performance, improving all qualities and protecting customers' cronies. అంటే
టెలికమ్యూనికేషన్ ద్వారా మనకి ఒక ఐడియా ఇస్తుంది అన్నమాట ఈ ఏఎంఎల్ అనేది. సో దాంట్లో ఏమి ఇచ్చాడంటే నెట్వర్క్ పర్ఫార్మెన్స్ చూపించేటట్టు, ఇంప్రూవ్ అయ్యేటట్టు, కాల్ క్వాలిటీ, సపోజ్ మన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ క్లారిటీగా లేదనుకోండి, సో కొంత వేరియేషన్ వస్తుంది, అలా కాకుండా పర్ఫెక్ట్గా చూపిస్తుంది ఏఐ అనమాట. సో ఇది ఇన్హాన్స్ ఏఐఎంఎల్ ఆర్ ద ట్రాన్స్ఫార్మింగ్ హౌ we live, work and interact with the world around. We use driving innovation across the diverse sectors. సో ఇది టోటల్గా ఏంటంటే ఏఐఎంఎల్ అనేది మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉపయోగపడుతుంది, వరల్డ్ వైజ్లో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం అనేది, కొత్త ఇన్నోవేషన్ డ్రైవ్ ఎలా చేస్తున్నాం అనేది మనకి ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అనేది మనకి తెలుపుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీ బేస్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనకి శాలరీస్, సో ఏఐఎంఎల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంజనీర్ శాలరీ చూద్దాం, తర్వాత ఎంఎల్ ఇంజనీర్ శాలరీ చూద్దాం. సో ఫస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్స్ సంబంధించి శాలరీ ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ లెవెల్ అనమాట. ఈ ఎంట్రీ లెవెల్లో స్టార్టింగ్ లెవెల్లో శాలరీ ఎలా ఉంటుందంటే 6 lakhs నుండి 12 lakhs per annum ఉంటుంది. ఎంట్రీ లెవెల్ అంటే అప్పుడే జాబ్ ఎంట్రీ అనమాట. అది 6 lakhs నుంచి 12 lakhs ప్యాకేజీ ఉంటుందన్నమాట. సంవత్సరానికి 6 నుంచి 12 లక్షలు. సెకండ్ మిడిల్ లెవెల్ అంటే సర్వీస్ జరుగుతున్న కొద్దీ 5 to 10 years అనమాట. 14 lakhs నుంచి 25 lakhs per annum, అంటే సంవత్సరానికి 14 నుంచి 25 లక్షల వరకు ఆ జాబ్ సంబంధించిన శాలరీ ఉండొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ సీనియర్ లెవెల్, సో మిడిల్ లెవెల్ కంటే ఎక్కువ అనమాట. సో 50 lakhs per annum అండ్ మోర్, సో 50 లక్షల ఉండొచ్చు, దానికంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట. బేస్డ్ ఆన్ హై డిమాండ్ లొకేషన్, అంటే లొకేషన్ బేస్ చేసుకొని, అంటే హైదరాబాద్ అని, తర్వాత విజయవాడ అని, తర్వాత మనకి బెంగళూరు అని, ఇలా లొకేషన్స్ ఉన్నాయి కదా, ఆ లొకేషన్ బేస్ చేసుకొని డిమాండ్ని బట్టి ఏ ఇంజనీర్కి సంబంధించిన ఇవి శాలరీస్ సంవత్సరంలో ఇంత. నెక్స్ట్ అలాగే ఎంఎల్ ఇంజనీర్స్కి శాలరీ ఎలా ఉంటుంది అన్నది చూసినట్టయితే, సో ఇది ఎంట్రీ లెవెల్ అనమాట. అంటే స్టార్టింగ్ 0 to X అనే ఒక ఇయర్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించి 5 to 8 lakhs per annum, అంటే 5 నుంచి 8 లక్షల వరకు సంవత్సరానికి ఉంటుంది. అలాగే మిడిల్ లెవెల్ ఏదైతే ఉందో ఆ మిడిల్ లెవెల్ సంబంధించి 10 నుంచి 18 lakhs per annum, అంటే 10 లక్షల నుంచి 18 లక్షల వరకు సంవత్సరానికి సంపాదిస్తారు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ సీనియర్ లెవెల్, సో అప్ టు అంటే స్టార్టింగ్ శాలరీ ఎంత అయితే ఉందో అక్కడ నుంచి 50 లక్షల వరకు వస్తుందంట, 50 lakhs per annum. సో ఇది సీనియర్ లెవెల్లో మనకి ఎంఎల్ ఇంజనీర్స్కి వచ్చే శాలరీ అనమాట. సో ఇది ఏఐ అండ్ ఎంఎల్ సంబంధించి టాపిక్ అనమాట. సో దాంట్లో శాలరీ ఎలా ఉంటుంది, ఏఐ అంటే ఏంది, ఎంఎల్ అంటే ఏంది, అప్లికేషన్స్ ఏంటో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకున్న అవగాహనతో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.